విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. సంజయ్ బేబీ మీద నాకు నమ్మకం ఉంది. తను అక్కడ క్షేమంగా ఉండి ఉంటుంది. అమ్మా ఏంటమ్మా అలా ఉన్నావు? సంజయ్ బేబీ గురించి ఆలోచిస్తున్నారు మేడం. ఏమో అనుకున్నాను కానీ నా కోడలు చిచ్చర పిడుగు. నువ్వేం దిగులు పడకమ్మా. అబ్బే నేనేం దిగులు పడ్డాలేదు. అది దిగులేనని మీరు నోయింగు నేను నోయింగు. వేడి మీరు దిగులు పడ్డం లేదని నేను ఇండైరెక్ట్ గా సపోర్టింగ్ మేడం, అంతే. హలో మావయ్య, ఎలా ఉన్నావమ్మా సంజయ్? ఐఎమ్ ఓకే. నువ్వెలా ఉన్నావు మావయ్య? నా సంగతికి ఏం గాని నీ గురించి బెంగ పెట్టుకుంది. అమ్మమ్మతో మాట్లాడు. చాలే వేళ కోళాలు. ప్రామిస్ సంజయనమ్మా. అమ్మా సంధ్య, అమ్మమ్మా ఎలా ఉన్నావు తల్లి? నీ వాయిస్ ఏంటమ్మమ్మా అలా ఉంది? బాగానే ఉందే. లేదు, నువ్వేడ్చావు, నాకు తెలుసు. లేదమ్మా, దూరంగా ఉన్నా నాకన్నీ ఇట్టే తెలిసిపోతాయిలే. నా గురించి దిగులు పెట్టుకున్నావు కదూ. వాయిస్ ఇంత వీక్గా ఉందంటే భోజనం కూడా సరిగ్గా చేసి ఉండవు. నా గురించి ఆలోచిస్తూ ఉండుంటావు. నేనింట్లో కనిపించకపోయేసరికి బాధపడి ఉంటావు, అవునా? ఇదిగో మన దగ్గర ఈ పప్పులే ఉడకవు. ఎలా ఉన్నావే తల్లి అంటే చెప్పకుండా నా గురించి మాట్లాడతావే? అనుకున్న విధంగా కోటలో పాగా వేశాను. నా గురించి నువ్వేం వర్రీ అవ్వకు. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్, సరేనా? రోజీ గాని భార్గవి గాని నిన్నేవి అనడం లేదు కదా? తిట్టే నోరు తిరిగే కాలు ఓ పట్టాన తిన్నగా ఉండవని నువ్వే అంటుంటావు కదా. వాళ్ళనేది వాళ్ళన్నారు, నేను చెప్పేది నేను చెప్పాను. నా సంగతలా ఉంచు, కానీ నువ్వు మాత్రం నా గురించి దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఎవరో వస్తున్నట్టున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. ఇంతకీ ఏమంటుందమ్మా తను? సంధ్య అత్తవారింట్లో కూడా నా గురించి ఆలోచిస్తుంది బాబు. చెప్పాను కదమ్మా, సంజయ్ కూడా నీలాగే ధైర్యం చాలా ఎక్కువ. సారీ గ్రానీ, సారీ మమ్మీ. రా వినోద్, నీకోసం వెయిట్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేసాం. గ్రానీ నేను ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ కావాలి. కూర్చో వినోద్. సంజయ్ని పిలవరా? పిలవడం దేనికి? మొహం చూస్తేనే తెలుస్తోంది మెక్కడానికి వచ్చిందని. మమ్మీ జోక్స్ అలానే ఉంటే నువ్వేం ఫీల్ అవ్వకు, రా. కమాన్ సంజయ్. ఇక్కడ ఏవేవో చాలా గిన్నెలున్నాయి, నాకేమీ తెలియడం లేదు. మీ ఇంట్లో అన్నీ మట్టి కుండలు మట్టి గిన్నెలేవో. మట్టి మనుషులం కదండి. మట్టి మనుషులు మట్టి మనుషులు. అదేమో సికిని సింతారియా, ఇల్లిదేమో సికిని గోంగూరియా, అదేమో. నాకివేవీ వద్దు. ఉప్పు చేపలేదా? అయ్య బాబోయ్, ఉప్పు చేప లేదండి. పప్పుచారు, సాంబార్ ఉందండి. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కిసినీలో ఉన్నాయండి. పట్రా పో. ఆయ్ అట్టగానండి. మన టేస్ట్ల గురించి సంజయ్కి ఇంకా తెలియదుగా.
శభాష్. ఉమ్. మ్మ్. 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 మై గాడ్. వాట్ హ్యాపెండ్ మమ్మీ? మీకు కూడా కావాలా? చిచి ముందది అవతల పారే. మ్మ్. అబ్బా, మళ్ళీ ఏమైంది మమ్మీ? ఏమిటా తినడం? ఆది మానవుల కన్నా భీకరంగా ఏమిటా తినడం? యువతలు మేము భోంచేయాలా వద్దా? చుట్టుపక్కల గమనించి కాస్తంత మనుషులు తిన్నట్టు తింటే బాగుంటుంది. నేనేమైనా బుర్ర తింటున్నానా అండి? అన్నమే కదా తింటున్నాను. అది కూడా నాకు అలవాటైన పద్ధతిలో తింటున్నాను. తప్పేంటంట? అవును, అందులో తప్పే ఉంది. అలాగా జనాన్ని తెచ్చి ఇంట్లో పెడితే ఇలాగే ఉంటుంది. ముందు దాన్ని ఇక్కడి నుంచి లేచి వెళ్ళమని చెప్పు. గ్రానీ, దిస్ ఇస్ టూ మచ్. నేను భోంచేయడం ఇష్టం లేకపోతే పస్తు పడుకుంటానులేండి. కల్చర్ కల్చర్ అని తెగ లెక్చర్స్ ఇస్తారు. ఇదేనా మీకు తెలిసిన కల్చర్? వినోద్, ఆమె అలవాట్లు వేరు, ఆమె బ్యాక్గ్రౌండ్ వేరు. నెమ్మదిగా నచ్చ చెప్పాలి గానీ ఇలా హర్ట్ అయ్యేటట్టు మాట్లాడతారా? ముందు నువ్వు కూర్చో వినోద్. గ్రానీ, సంజయ్ ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి. నేను సంజయ్ ఆ స్లమ్ ఏరియాలోనే ఉంటాం. తన్ని హర్ట్ చేయడం మా ఉద్దేశం కాదు. లేకపోతే ఏంటి మీరు మాట్లాడిన మాటలు? నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఆవేశపడుతున్నావు. నువ్వు కాలు సందని పిలుచుకురా. ఎవరు ఎవరిని పిలవనక్కర్లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకోసారి ఇలా బిహేవ్ చేయకుండా ఉంటే అంతే చాలు. అమ్మ అల్లం ఆలి బెల్లం అంటే ఇదే. తమరు తినండి అమ్ముకోరు. అయ్యో, డిస్ట్రిబ్యూటర్స్కి కమిషన్ రేటు పెంచుతున్నట్టు లెటర్స్ వెళ్ళాయా? వెళ్ళాయి మేడం. కంప్యూటర్ ట్రైనీస్ కోసం నోటిఫికేషన్ ఇష్యూ చేశారా? చేశాం మేడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. రోజీ వాళ్ళ ఫ్యాక్టరీకి సంబంధించి గవర్నమెంట్ వారి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ గ్యాదర్ చేయమన్నాను. చేశారా? ఆ విషయం డైరెక్టర్ గారు చూస్తానన్నారు మేడం. ఐ సీ. బాబు దీపక్, నా ఛాంబర్కి ఒకసారి రాగలవా? ఓకే, నెక్స్ట్ పాయింట్. సాఫ్ట్ టాయ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్. ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చింది మేడం. కొన్ని కరెక్షన్స్ చెప్పాం. ఫైనల్ డ్రాఫ్ట్ ఈరోజు సాయంకాలానికి రావచ్చు. ఫైన్. నెక్స్ట్ ఐటమ్. బాబు దీపక్, రోజీ వాళ్ళ ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ గవర్నమెంట్ వారి రికమెండేషన్స్ గ్యాదర్ చేయమని చెప్పాను. ఫైల్ తయారైందమ్మా, ప్రస్తుతం నా దగ్గర ఉంది. గుడ్. మన ఫ్యాక్టరీకి సంబంధించిన రిపోర్ట్స్, వాళ్ళ రిపోర్ట్స్ పక్కపక్కనే ఉంచి కంపారిటివ్ టేబుల్స్ తయారు చేస్తున్నాను. ఫైన్. తయారైన వెంటనే వాటిని ఫారిన్ కంపెనీస్కి పంపించాలి. ఎవరు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి తెలిసి రావాలి. ఫారిన్ వెంచర్స్ మనకి ఎందుకు రావో, వాటి మీద రోజీ మోనోపలి ఎన్నాళ్ళో అది చూడాలి. మనం వెళ్తున్న స్పీడ్కి మనం అనుకున్నది సాధించడానికి ఎంతో కాలం పట్టదమ్మా. కాలంతో పోటీపడి పరిగెత్తి కాలానికన్నా ఓ అడుగు ముందే మన లక్ష్యాన్ని చేరాలి బాబు. మీలో కనిపిస్తున్న కొత్త లక్ష్మీదేవి గారికి అదేమంత కష్టమైన పని కాదు మేడం. హలో సార్. హలో. ఓ 2 నిమిషాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చా? కొత్తగా అడగడం దేనికి? మీరున్నదే అందుకు కదా. అంటే మీ ఉద్దేశం? నా మాట ఉద్దేశం ఒకటిగానే ఉంటాయి మిస్టర్ గిరి. మీలాగా దేనికి అది విడివిడిగా ఉండవు. ఉండకపోతే ఎలా సార్? ఏది ఎలా ఉండాలో అలా ఉంటేనే అందం చందం. ఇప్పుడు ఈ ఫైల్ ఉంది.
పిలవడానికి దీన్ని ఫైల్ అనే పిలుస్తాం. కానీ దీని కవరు విడిగా ఉంటుంది, కాగితాలు విడిగానే ఉంటాయి. ఇప్పుడు ఈ తత్వబోధ అవసరం అంటారా? అనవసరమైన పనేది గిరి చెయ్యడు. నన్ను చూడగానే మీకు వ్యంగ్యబాణాలు విసరాలి అనే కోరిక కలిగి ఉండొచ్చు, కానీ మీరలా మాట్లాడుతున్నారన్న సంగతి నాకు అర్థం కాకూడదు. ఒకవేళ అర్థం చేసుకోగలిగినా మళ్ళీ నేను నోరు విప్పే అవకాశం మీరు నాకు ఇవ్వకూడదు. అలా ఇచ్చే పక్షంలో మీరు మీలా మాట్లాడాలే తప్ప వ్యంగ్యంగా మాట్లాడటాలు, విసురులు విసరటాలు చెయ్యకూడదు. ఎందుకంటే అవి తిరిగొచ్చి మీకే తగిలే ప్రమాదం ఉంది కాబట్టి. ఓకే ఓకే, ఛాన్స్ దొరికితే చాలు చెరిగి పారేస్తారు. వచ్చిన పనేమిటో చెప్పండి. దీన్ని ఒకసారి చూడండి. లక్ష్మీదేవి గారు ఫారెన్ వెంచర్ కోసం ఒక ఆస్ట్రేలియన్ కంపెనీని అప్రోచ్ అయ్యారు. ఆ కంపెనీకి మనకి టైఅప్ ఉంది కాబట్టి ఆ ప్రపోజల్ గురించి రిమార్క్స్ రాసి పంపించమని మనల్ని అడిగారు వాళ్ళు. లక్ష్మీదేవి కంపెనీ గురించి వీలైనంత బ్యాడ్గా రాసి వాళ్లతో టైఅప్ పెట్టుకుంటే మీరు నష్టపోతారు అని ఆ ఆస్ట్రేలియా వాళ్ళకి అర్థమయ్యే భాషలో అడ్డంగా రాసి పంపించండి అని మీతో చెప్పమని మేడం నాతో చెప్పారు. మేడంతో నేను ఒకసారి మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే మేడం. అదేమిటి సార్, గుడ్ మార్నింగ్, ఎస్, ఓకే అనే పదాల వెనుక మేడం అనే పదం తప్ప మరో మాట వినిపించలేదు. ఫైల్ గురించి మాట్లాడలేదండి సార్? లక్ష్మీదేవి కంపెనీ గురించి ఇలాంటి బ్యాడ్ రిపోర్ట్స్ని ఇప్పటికే నా చేత ఎన్నో రాయించారు. అవన్నీ మీరు అద్భుతంగా రాశారు కాబట్టే అన్నిసార్లు లక్ష్మీదేవి గారు నష్టపోయారు. అందుకే దీన్ని కూడా మీ చేతుల మీదుగానే తయారు చేయమని అడగడం. రిపోర్ట్ రేపు మార్నింగ్ కల్లా డిస్పాచ్ కావాలంటే అది ఈరోజు సాయంకాలానికే తయారు కావాలేమో? అక్కర్లేదు, మధ్యాహ్నమే వచ్చి పట్టుకుపోవచ్చు. దట్స్ గ్రేట్. మమ్మీ, పేపర్ తర్వాత చదివింది గాని ముందు దాని సంగతి ఆలోచించు. ఆలోచిస్తున్నాను బేబీ, ఆలోచిస్తున్నాను. మమ్మీ, నీరసం. వాట్ గ్రాని, మళ్ళీ గుండె నొప్పిగానే వచ్చిందా? లేదు బాబు. ఏం చేస్తున్నావు? 60 ఏళ్ల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు అనే పుస్తకాన్ని చదువుతున్నాను నేను సంజయ్. ఆవిడకెందుకో అంత ఇంట్రెస్ట్. గ్రానికి గుండె నొప్పి వచ్చిందని తెలిసి సంజయ్ ఎంత ఫీల్ అయిందో నీకు తెలియదు మమ్మీ. అన్ని ఒట్టి నాటకాలే. ఏది నాటకం? సంజయ్ ఫీల్ కావడమా, గ్రాని గుండె నొప్పా? ఆ, సంధి ఫీల్ కావడమే. నువ్వు తన అనవసరంగా అనుమానిస్తున్నావు మమ్మీ. సంజయ్ చాలా సెన్సిటివ్ గర్ల్. ఓలమ్మో ఓలమ్మో, మీ ముగ్గురిని ఒక్కసారి ఇలాగ చూస్తుంటే కనులు పండగగా ఉంది. అనవసరంగా అదొకటి వచ్చి మా ఆనందాన్ని పాడు చేసింది గాని, లేకపోతే మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం కదా నూకాలు. మ్మ్. సోది చెబుతానమ్మా, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను. నూకాలు, ఎవరో చూడు. ఆయ్, ఏదో చూడాల్సిన పనే ఉందండి. సోదామే. ఇక్కడెందుకు అరుస్తోంది? బయటికెళ్ళమను. ఓలమ్మో ఓలమ్మో, ఎరుకు చెప్పడానికి వచ్చిన వాళ్ళు అలా కసురుకోకూడదండి. వాళ్ళు దేవుళ్ళంపిన దూతలు. దూతలు లేరు, దయ్యాలు లేవు. ముందు ఆమెను బయటికి వెళ్ళమని చెప్పు. సోది చెబుతానమ్మ, సోది, సోది చెబుతాను. గెటప్ వెరైటీగా ఉంది, లోనికి రానియండి, కాసేపు టైం పాస్ అవుతుంది. ఏమి టైం పాస్? చెస్సో కార్డ్సో ఆడుకోవడం టైం పాస్, సినిమాకో షికారుకో వెళ్ళడం టైం పాస్. ఇలాంటి థర్డ్ క్లాస్ పనులతో టైం పాస్ ఎలా అవుతుంది? మాట కరుకు మనసు ఎన్న, చూపు సురుకు కలమసము సున్న. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, మా చిన్నమ్మగారు గురించి ఎంత కరకట్టగా చెప్పేశావు. ఏ ఊరు తల్లి మందే? కన్న తల్లేమో కంచిగా మార్చి, ఓలమ్మో ఓలమ్మో, పెంచినమ్మేమో మధుర మీనాచి. ఓలమ్మో ఓలమ్మో, బతుకునిచ్చిన తల్లి బెజవాడ దుర్గమ్మ. ఓలమ్మో ఓలమ్మో,
సత్యం కాదు తల్లి ఇంటికి వచ్చింది, లోపలికి రమ్మని చెప్పండి అమ్మా. బయటికి పంపమని చెప్తుంటే లోపలికి పిలవమంటావేంటి? నీకేమైనా పిచ్చా విర్రా నూకాలు? నూకలిమ్మని నేను అడగనే తల్లి, కోకలిమ్మని నేను కోరనే తల్లి. తాళి గట్టిన మొగుడు దాపున లేడమ్మ, ధైర్యమొక్కటే నీకు తోడుగా ఉందోయమ్మ. ఒంటి స్తంభము మేడలోన ఒక్కతే రాణి, నా నోట పలికేది మధుర మీనాచి. ఇలా లోపలికి రా. సంజ ఓసారి కిందికి రా, అర్జెంట్. ఏయ్, కావాలంటే ఓ 10 రూపాయలు ఇస్తాను, వచ్చిందాన్ని వెళ్ళు. బెమ్మంతాత బొబ్బ పెడతాడు, 7 కొండల ఎంకన్న గూడునిస్తాడు, కిట్ట పరమాత్మ మాకింత కూడు పెడతాడు. ఇంకా మాకు ఏరే డబ్బులు ఎందుకు తల్లి? మరి ఎందుకు వచ్చావు? ఆది పరాశక్తి ఆనతిచ్చింది, సత్యం పలికిరమ్మని చెప్పి పంపింది. గాడిద గుడ్డేం చెప్పమని పంపలేదు? బేబీ రా, ఇలా వచ్చి కూర్చో. అన్ని సత్యాలే పలికితే మా అమ్మగారు కళ్ళు చెదిరిపోయిన కానుకలు ఇచ్చి చంపిస్తారు. దేవుళ్ళందరూ బాగా తలుసుకొని సత్యం పలికి తల్లి. అట్టాగే చేసాపు తల్లి, చేసాపు. సత్యం పలికించు తల్లి, సత్యం పలికించు.